లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి రిమాండ్, రాజమండ్రి జైలుకి తరలింపు. జైలు దగ్గర వైసీపీ క్యాడర్ నిరసనలు. మిథున్ రెడ్డి అరెస్ట్ ని ఖండించిన జగన్, రాజకీయ కక్షలో భాగమన్న మాజీ సీఎం. టీడీపీ టైంలోనే స్కామ్ జరిగిందంటూ ఆరోపణ. కట్టుకథలతో లిక్కర్ కేసు సృష్టించారు. సర్కార్ ఒక్క ఆధారం సేకరించలేదన్న సజ్జల, అక్రమ కేసులతో అణచివేయలేరన్న అంబటి. మిథున్ పై తప్పుడు కేసులు పెట్టారన్న పెద్దిరెడ్డి, కక్షతోనే అరెస్ట్ చేశారన్న రోజా. పుత్తూరులో కళ్యాణితో కలిసి నిరసన. 3,000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందన్న కొల్లు, త్వరలోనే పెద్ద తిమింగలం బయటకు వస్తుందన్న మంత్రి. జగన్ కనుసన్నల్లోనే స్కామ్ జరిగిందన్న జ్యోతుల. లిక్కర్ స్కామ్ లో నిష్పక్షపాత విచారణకి డిమాండ్, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్న విష్ణుకుమార్ రాజు. రేపటి నుంచి పార్లమెంటు సెషన్. కిరణ్ రిజిజు నేతృత్వంలో అఖిలపక్షం. అన్ని అంశాలపై చర్చకు సిద్ధమన్న కేంద్ర మంత్రి. లిక్కర్ స్కామ్ పై పార్లమెంట్లో చర్చించాలి. నదుల అనుసంధానంపైన మాట్లాడాలి. ఎంపీ లాబు కృష్ణదేవరాయలు వ్యాఖ్యలు. బీసీ కోటాపై పార్లమెంట్లో ప్రస్తావిస్తాం. డీలిమిటేషన్ పై పార్లమెంట్లో చర్చ జరగాలి. బనకచర్లతో తెలంగాణకు నష్టమన్న సురేష్ రెడ్డి. పండగల కోసం నిధులు అడుక్కోవడమేంది, గల్లీ గల్లీలో గుడులు కడతామన్న బండి. లాల్ దర్వాజా అమ్మవారికి ప్రత్యేక పూజలు. రాజధాని నిర్మాణ పనులపై నారాయణ సమీక్ష. భవనాల నిర్మాణాలు, రోడ్డు పనులపై చర్చ. వర్షాకాలంలో లేటు కాకుండా చూడాలన్న మంత్రి. తెలంగాణపై కొన్ని దుష్ట శక్తులు కన్నేశాయి. రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న విజయశాంతి. కంటోన్మెంట్ ఎమ్మెల్యేపై దాడికి యత్నం. గన్మెన్ల నుంచి గన్లను గుంజుకునే ప్రయత్నం. ఓయూపీఎస్ సమీపంలో ఘటన. అమరావతి రైల్వే లైన్కి భూములు ఇస్తాం. ముందుకొచ్చిన తాడికొండ రైతులు భూ సమీకరణ ద్వారా ఇవ్వడానికి సిద్ధమంటూ ప్రకటన. ముద్రగడను చూడ్డానికి వచ్చిన కూతురు, మొదట బొప్పుకోని కొడుకు, తర్వాత కుటుంబ సభ్యుల జోక్యంతో అనుమతి. బీహార్ యూత్ ఉపాధి కోరుకుంటున్నారు. ప్రసంగాలతో ఉపయోగం లేదన్న రాహుల్. పాట్నా జాబ్ మేళా వీడియోతో ట్వీట్. జమ్మూ కశ్మీర్కి రాష్ట్ర హోదా ఇవ్వాలి. ఆందోళన చేసిన కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేశారు. హోదాపై తాత్సారం తగదన్న కేసీ వేణుగోపాల్.